హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం ఒక గ్రాండ్గా ఉండే డిజైన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికోసం ఫస్ట్ నేను ఇలా 6 strands ఆఫ్ కాటన్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి. చీరకు వచ్చేసి నేను 1.5 ఇంచ్ డిస్టెన్స్తోని నేను మార్క్ అనేది చేసుకున్నాను. ఈరోజు మనం ఓన్లీ 2 బీట్స్ అనేటివే యూజ్ చేసి మనం ఒక గ్రాండ్గా ఉండే డిజైన్ అనేది నేర్చుకున్నాము. మనకు కావాల్సింది ఇట్లాంటి రౌండ్ బీట్స్ అండి, మళ్ళీ ఇలాంటివి చిన్నగా ఉండే బీట్స్. ఫస్ట్ మనము చీరకి ఇక్కడ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో థ్రెడ్తోనే నాడ్ అనేది వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్లేస్లో మనం ఇలా కుట్టుకోవాలండి. ఇప్పుడు ఒక రౌండ్ బీడ్ అనేది తీసుకోవాలి. తర్వాత ఇలాంటి బీడు, పెద్దగా ఉన్న బీడు, మళ్ళీ ఒక రౌండ్ బీడు. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయదండి, ఒకసారి చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక రౌండ్ బీడు, మళ్ళీ ఇలాంటి బీడు, పెద్ద బీడు, మళ్ళీ ఒక రౌండ్ బీడు. ఇప్పుడు మనము ఒక టాజిల్ అనేది వేసుకుందాము. రెడీగా చేసుకునే టాజిల్ అనేది చేసుకొని ఇప్పుడు ఒక రౌండ్ బీడ్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి, తొందరగా చేసుకునే డిజైన్, ఇంకా ఎవరైనా చేసుకునే డిజైన్. ఇప్పుడు మనం ఒక బీడ్ అనేది ఎక్కించుకాం కదా, నీడిల్ని ఈ పెద్ద బీడ్లో నుంచి చీర సైడ్ నుంచి ఇట్లా తీయాలండి. తీసి మళ్ళా ఒక రౌండ్ బీడ్ అనేది వేసుకుందాం. తర్వాత ఇక్కడ మనం కుట్టుకుందామండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో ఈ డిజైన్ అనేది. అందుకే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అని నేను చెప్తున్నానండి. దీనికి ఏం పెద్దగా మనకి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఏంటంటే ఫస్ట్ మనకి ఈ టాజిల్స్ అనేటివి రెడీగా ఉన్నాయి అనుకోండి, ఈ డిజైన్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. టాజిల్స్ రెడీగా ఉంటే మనం ఈ డిజైన్ అనేది విదిన్ 1 అవర్లో అనేది చేసుకోవచ్చండి.